అండి ఈరోజు మేము తిరుమల స్కూల్కి వెళ్తున్నామండి. అంటే రాజమహేంద్రంలో ఉన్న కాతేరు దగ్గర తిరుమల అండి. తిరుమల ఇంగ్లీష్ మీడియం స్కూల్, జూనియర్ కాలేజ్, ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ అనమాట అండి. ఇది రాజమహేంద్రంలో కాతేరులో ఉంటుంది. మా ఆడపడుచు గారి అమ్మాయిని 10th అయిపోయిందనమాట. 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకి ఇలా ఎగ్జామ్ పెడతారనమాట అండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అటెండ్ అవుతారు అవగాహన సదస్సు అని. ఈ తిరుమల సారు చాలా బాగా వివరంగా చెప్తారనమాట. మెయిన్స్ గురించి, అడ్వాన్స్డ్ గురించి, నీట్ పరీక్షల గురించి ఈ అవగాహన సదస్సులో తల్లిదండ్రులకి చాలా వివరంగా అర్థమయ్యేలా చెప్తారనమాట. చూడండి, అట్టుబండు ఒలిసి నోటిలో పెడతారంటారు కదండి, అంత బాగా చెప్తారండి. మనము ఈ స్పీచ్ వింటుంటుంటే ఇక్కడ నుండి కథలు బుద్ధవదండి. అంత బాగా మనము ఇన్వాల్వ్ అయిపోతాం అన్నమాట అండి ఆ స్పీచ్లో. మా పిల్లలు కూడా ఇక్కడే ఈ స్కూల్ స్టార్టింగ్ మా చందు, మనోజు, వినయ్ అండి. మా ఆడపడుచు గారు అబ్బాయి వినయ్ అంటే వాళ్ళ ముగ్గురిని ఇందులోనే క్లాస్ అడ్మిషన్, హాస్టల్ అడ్మిషన్ ఫస్ట్ స్టార్టింగ్లోనే మేము మా పిల్లల ముగ్గురిని ఇందులో జాయిన్ చేసామండి. వాళ్ళు చాలా బాగా చదువుకున్నారు. వాళ్ళు ముగ్గురు కూడా ఐఐటీలోనే ఉండేవారండి. చందు, మనోజ్, వినయ్ కూడా మెయిన్స్లో ఉండి ఐఐటి సెక్షన్లోనే ఉండేవారు. ఆ ఐఐటి మాత్రము మా మనసుల్లో బాగా నాటిపోయిందండి. మా పిల్లలు ఐఐటి చదవాలి, ఐఐటి స్కూలు అని. మా పెద్దబాబు అయితే ఎన్ఐటీలో చదువుకున్నాడు. మా చిన్నబాబుకి జస్ట్ మిస్ అయింది. ఎలాగైనా సరే ఐఐటీలో చదవాలని మా ఆయన గారికి కోరిక అనమాట అండి. ఇప్పుడు ఇక్కడ ప్రగాణంలోకి ఎంటర్ అయిపోయాము. ఇవి అవగాహన సదస్సు అన్ని వివరాలు మనం ఇప్పుడు చూద్దామండి. మా పిల్లలు చదివినప్పటికీ ఇప్పటికీ చాలా పెద్దది అయిపోయిందండి. చాలా బిల్డింగ్స్ కూడా కట్టేశారు. చాలా బాగుందండి. చూడండి ఎంతమంది పేరెంట్స్ వచ్చారో చూడండి ఈ అవగాహన సదస్సుకి. మా పిల్లలు 10th అయిపోయి ఇంటర్ జాయిన్ అయినప్పుడు కూడా మేము ఇలాగ అవగాహన సదస్సుకి అటెండ్ అయ్యామన్నమాట. మనము ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, పిల్లలకి ఏది మంచిది అని బాగా వివరంగా చెప్తారండి. ఇప్పుడు ఈ అవగాహన సదస్సు వాళ్ళకి మరింత మోటివేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈసారి మీరు రావాలని ఒక రిక్వెస్ట్ చేస్తే నేను ఖచ్చితంగా వస్తానని మాట చెప్పాను. ఆ రోజు ఆయన నంబర్స్ కూడా అడిగాను, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారండి, ఎంతమంది అచీవర్స్ ఉంటారని. అంటే ఆయన ఇదే నంబర్ చెప్పారు. ఈ ఇయర్ లో 627 అని అంటే నాకు ఒక్కసారి సర్ప్రైజ్ అయ్యాను. అసలు ఇంత నంబర్స్ ఒక ఇన్స్టిట్యూషన్ ఎక్కడైనా రావచ్చా. అలాగే 10 years లో సుమారు 4000 మెంబర్స్ ఇవన్నీ కూడా సాధించారన్నారు. అయితే ఎంతమంది చదువుతున్నారు ఇన్స్టిట్యూషన్ అంటే సుమారు 35,000 మంది ఈ ఇయర్ చదువుతున్నారు అంటే ఆ నంబర్స్ అంతా కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అసలు వీళ్ళు చెప్తున్నటువంటి నెంబర్స్ నిజమో కాదు, ఒక్కసారి వెళ్ళి చూస్తే తెలుస్తుందని చెప్పి ఆ రోజు అగ్రీ అయ్యాను. ఈ రోజు విచ్చేసిన తర్వాత నమ్మశక్యంగా లేనటువంటి ఆ రోజు మాట మాత్రం ఈ రోజు మీరు అందరినీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 627 మంది ఈ ఇయర్ లో ఎవరైతే ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ బిట్స్ లో ర్యాంక్స్ సాధించారో వాళ్ళకి మరొకసారి వేదిక ద్వారా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ హస్ మేడ్ ఇట్ టు ఆల్ దీస్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్. తిరుపతిలో తిరుమల వెళ్తే ఎవరి తాలూకు ఆశీస్సులు దక్కుతాయి? కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకు ఆశీస్సులు దక్కుతాయి. అలాగే తిరుమల ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్తే సాక్షాత్తు ఆ సరస్వతి దేవి తాలూకు కటాక్షం ఉంటుందని కూడా మీరు అందరూ నిరూపించారు. ఇక్కడ మీరు అందరూ కూడా ఎంత ఎనర్జెటిక్ గా ఎడ్యుకేషన్ మీద ఎంత కమిట్మెంట్ తో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారంటే. స్పీచ్ చాలా వివరంగా చెప్పారంటండి అప్పుడు ముందు పెట్టిన అవగాహన సదస్సుకు వచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి ఎగ్జామ్కి టైం అయిపోయిందనమాట. స్టూడెంట్స్ ఒకసారి చూడండి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారో చూడండి. వీళ్ళందరూ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళిపోతున్నారు. ఓన్లీ ఇక్కడ పేరెంట్సే ఉంటారండి. ఈ పేరెంట్స్కి తిరుమల సారు చాలా బాగా వివరంగా
బాగా చెప్తారండి. ఇప్పుడు అవన్నీ మాటలు ఇప్పుడు విందామండి మనము. చాలామంది అటెండ్ అయ్యారండి ఎగ్జామ్ రాయడానికి. పేరెంట్స్ని అయితే వెళ్ళొద్దు, స్టూడెంట్స్ని ఒకటే పంపించండి అన్నారు. ఎగ్జామ్ రాయించి పంపించే బాధ్యత నా మీద ఉంది కాబట్టి మీరు మీ ఒక్క పిల్లల కోసం ఆలోచిస్తారు. నేను ఇక్కడ ఉన్న అందరి పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నాను కాబట్టి మేము అనౌన్స్ చేస్తున్నాం. దయచేసి పేరెంట్స్ ఎవరు కూడా ఏ సైడ్ నుంచి చాలా టైం ఉంది ఎగ్జామ్కి, కంగారు పడి అనవసరమైనటువంటి ఇన్కన్వీనియంట్ ఫీల్ అవ్వద్దు. ఈ సెంటర్లో ఎవరు లేవద్దండి, కూర్చొని దయచేసి మా స్టాఫ్ మెంబర్స్ కూడా కూర్చొని పెట్టండి సార్. చాలా మంది బెస్ట్. ప్లీజ్ దయచేసి ఓన్లీ లెఫ్ట్ సైడ్ వాళ్ళు మీరు మీ ఒక్క పిల్లల కోసం, మీ ఒక్క అమ్మాయి తప్పదు, కానీ మిగిలిన పిల్లల కోసం కూడా ఆలోచించండి. ఇలా చాలామంది వచ్చారండి ఎగ్జామ్ రాయడానికి. వన్ బ్లాక్ 1 by 1 పంపిస్తున్నారనమాట. చాలా క్రౌడ్గా ఉందండి ఇక్కడ జనాలు అయితే. తర్వాత మనము తిరుమలరావు గారి ఎంట్రీ అన్నీ స్పీచ్ అన్నీ మనం వివరంగా ఇప్పుడు చూద్దామండి. పిల్లలందరూ ఎగ్జామ్కి వెళ్ళిపోయారు. ఇలా 1 by 1 బ్లాక్లు అన్నీ పంపిస్తున్నారనమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ జరగబోయేదంతా మనం ఇప్పుడు చూద్దామండి. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. చూడండి ఇప్పుడు తిరుమల సార్ ఎంటర్ అయిపోయారు. చాలా ఘనముగా ఆహ్వానించారు. ఇలా భరతనాట్యము చేసే అమ్మాయిలతో తిరుమల సారు, సతీష్ సారు, శ్రీహరి సారు మెయిన్ పిల్లర్స్ అనమాట అండి వీళ్ళు ఈ తిరుమల స్కూల్కి చేయడానికి వస్తున్నారండి. సార్ ముందు వెల్కమ్. No break. You guys invite the legendary educationist onto the dais with a grand applause. I request Mr. Balkrishna Garu to present the bouquet. Thank you so much. Because it is the first step to get ourselves enlightened and to have the light of knowledge into our lives. As you all know that Mother is the first teacher who loves us unconditionally and sacrifices many things for our growth. Imagine how it will be
the teachers of Tirumala treat their children as students, like mothers, like you. Guess who is behind this? The nurturing and caring mindset behind all director Madam Nunna Sarojini Devi Garu. May you put your hands together to invite the dynamic director onto the dais. I request our parent Madam Uma Garu to present a such a deep understanding and instinct about our students and the staff as well. She works affectionately and selflessly for the growth of those. Thank you, ma'am. Alright, he is none other than our academic director, Sri Satish Babu Garu. Let us invite the brain box of Tirumala onto the dais. I request GSN Garu to present a bouquet. गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय गुरुविक्रमाय गुह्यधराय गुरवे गुरुगुरवे गुरुराज्यगणक्षेत्रे गुरुधर्म सदा राजाय गुरुपुत्र परित्रात्रे. Thank you. Jasmita. రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ అవగాహన సదస్సుకి నాతో పాటు వేదికను పంచుకున్నటువంటి నా అర్థాంగి సరోజినీ దేవికి, అలాగే సోదర సమానులు అకాడమిక్ డైరెక్టర్ సతీష్ బాబు గారికి, ప్రిన్సిపల్ శ్రీహరి గారికి నా హృదయపూర్వక ఆశీస్సులు. అలాగే ఈరోజు ఒక 13 సంవత్సరాలు అయిన తర్వాత తిరుమల బాగుంటుంది, చాలా సూపర్ ఉంటుంది, చాలా కేర్ తీసుకుంటారు, మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి తెలిసిన తర్వాత చాలామంది వస్తున్నారు అడ్మిషన్కి, అందరికి ఇవ్వలేకపోతున్నాం. కానీ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు వెరీ బిగినింగ్లో తిరుమల అనే బ్రాండ్కి ఇంకా ఎటువంటి ఇంపార్టెన్స్ రాలేదు. తిరుమల అప్పుడే ఎస్టాబ్లిష్ చేశాము. కానీ తిరుమలరావు గారు అనేటువంటి వ్యక్తికి నా బిడ్డ నాకు చెప్తే వాడు చక్కగా తీర్చిదిద్దబడతాడు అనేటువంటి ఆలోచనతోటి మొట్టమొదటి బ్యాచ్లోనే ఉన్నది ఒక్కడే కొడుకు, ఇద్దరు ఉంటే కొంచెం ఛాన్స్ తీసుకోవచ్చు, ఒకే ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని తీసుకొచ్చి మా చేతిలో పెడితే ఆ బాధ్యత మేము తీసుకుని, ఏనాడు ఇబ్బంది పెట్టాలి, ఆ బాధ్యత మేము తీసుకుని ఆ అబ్బాయి ఆల్ ఇండియా ఐఐటి ర్యాంక్ 2000, ఐ థింక్ అరౌండ్ 2015 రైట్ 1500 ఆర్డ్. ఆ రోజుల్లో 2013 బ్యాచ్లో 2014 ఫస్ట్ బ్యాచ్, 2014లో 1500 ఆల్ ఇండియా ర్యాంక్ తోటి ఫస్ట్ బ్యాచ్లోనే అతను ఐఐటి మద్రాసులో సీట్ సాధించి ఎంఎస్ చేసి ప్రజెంట్ యూఎస్ ప్రొఫెసర్ కంప్లీట్ అయిపోయింది. తను చేసే పని మీద తనకు ఒక నమ్మకం ఉండాలి, చేయగలననేటువంటి ఒక నమ్మకం ఉండాలి. ఇటువంటి వాళ్ళు దూసుకెళ్ళిపోతుంటారు, చదువుతో సంబంధం లేదు. కాబట్టి రెండోది కూడా నాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏదో ఒక క్వాలిఫికేషన్ ఇచ్చేసి వీడు సూపర్ అని చెప్పి అనుకోవడం కన్నా, వీడి ఇంజనీరు వీడి డాక్టర్ అనుకోవడం కన్నా కూడా తన మీద తనకి ఆత్మవిశ్వాసం కలిగినటువంటి డాక్టర్ గొప్ప డాక్టర్ అవుతాడు, తన మీద తనకు నమ్మకం కలిగినటువంటి ఒక ఇంజనీర్ గొప్ప ఇంజనీర్ అవుతాడు. కాబట్టి నేను తల్లిదండ్రులకు చెప్తూ ఉంటాను, మీ పిల్లవాడికి సూటబుల్ కానటువంటి ప్రోగ్రాంలో మీరు బలవంతాన్ని వాడిని పెట్టకండి, వాడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. చూద్దాము, 2 సంవత్సరాల ట్రైనింగ్లో వాడు నెమ్మదిగా డెవలప్ అవుతుంటే మేమే వాడిని ముందుకు గెంటుతుంటాం. వాడు 10 కేజీలు మోయగలిగితే 10 ఇవ్వండి, నెమ్మదిగా 11, 12 అలవాటు చేసి ఏదో ఓ రోజు నాడు 30, 40, 50 కేజీలు ఎత్తగలిగేటువంటి స్థితిని తీసుకొద్దాం.
అంతేగాని మా వాడు వెయిట్ బాగున్నాడండి, కండలు కూడా ఉన్నాయి కాబట్టి వీడు 100 ఒకేసారి లేపేయగలడని చెప్పి మీరు పెడితే ఆ 10 కేజీలు మోయగలిగేవాడికి 100 కేజీలు ఎప్పుడైతే ఒక్కసారి పెట్టామో లైన్లో పెడతారనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి పేరెంట్స్ దగ్గర 80% ఉంటారు. కరెక్ట్ అది. ఎందుకంటే మా పని మేము చేస్తున్నాం. వ్యవసాయం గురించి వ్యవసాయదారుడికి ఎంత బాగా తెలుసో, వ్యాపారస్తుడికి వ్యాపారం గురించి ఎంత బాగా తెలుసో, చదువు గురించి నేను సగర్వంగా చెప్తా. అన్ని విద్యా సంస్థల్లోకి చదువు గురించి, పిల్లల గురించి మేము చేసినటువంటి రీసెర్చ్ ఎవరు చేసి ఉండరు. నా ఇల్లు కూడా ఇక్కడే మీరు చూసే ఉంటారు. మీరు వచ్చే దారిలో మా హౌస్ ఉంటుంది. చుట్టూ హాస్టల్ బిల్డింగ్సే, అందులోనే ఉన్నాం. నాకు చాలా ఇష్టం, పిల్లల గోల ఇష్టం, పిల్లలు చేసే అల్లరి ఇష్టం. పొద్దుటే మెస్కి వెళ్ళేటప్పుడు ఆ ప్లేట్లు పెట్టుకుని వెళ్తూ ఉంటే సౌండ్లు వస్తుంటాయి. ఆ సౌండ్లు నాకు ఇష్టం. అందుకనే వారం రోజులు సెలవులు ఇస్తే నాకు మేడంకి మెంటలు వచ్చేస్తూ ఉంటుంది ఆ సౌండ్లు కనపడక. అప్పుడు పక్షులు కోతలు కనపడుతుంటాయి. అంటే పక్షుల కోతల కన్నా, ఆకాశంలో కనపడే నక్షత్రాల కన్నా కళ్ళెదురు ఉండే తిరిగేటువంటి పిల్లలే మాకు ఇష్టం. బహుశా ఈ క్యాంపస్ అంత సక్సెస్ అవడానికి కారణం అది కూడా ఒకటేమో. చాలామంది వస్తుంటారు, తిరుమల గారికి పిఆర్ఓ లేరు, తిరుమల గారికి మార్కెటింగ్ నెట్వర్క్ లేదు, తర్వాత వెళ్ళిన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఇన్వైట్ చేయరు అక్కడ ఎవరన్నా. అడ్మిషన్కి వెళ్తేనేమో లేవని అంటారు. ఏంటి అసలు ఇందులో గొప్పదనం అని చెప్పంటే ఒక ఆయన రీసెర్చ్ చేసి చెప్పాడట మిగతా వాళ్ళకి, తిరుమలరావు గారి ఇల్లు లోపలే ఉంటుందని. అంటే ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు అన్నమాట, అంటే స్కూల్లోనే మనం ఇల్లు కట్టుకుంటే తిరుమలరావు గారిలో సక్సెస్ అవుతామని. ఏమన్నా కరెక్ట్ అండి అది? ఇల్లు కట్టుకుంటే అవ్వదు, వాళ్ళతో పాటు ఉంటే అవ్వదు, వాళ్ళని ప్రేమించాలి. మీకన్నా మేము మీ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తేనే అది పాసిబుల్. మీరు దండించలేరు, అవసరమైతే మేము చిన్నగా దండిస్తాం. మీకు ప్యాంపరింగ్కి కొనలేదు కాబట్టి మీలో ఆకలి పెరిగిపోయింది విపరీతంగా. అవన్నీ కొనుక్కోవాలని బాగా సంపాదించుకోవాలని కష్టపడాలని ఆ కోరిక వల్ల మీరు ఈ స్థాయికి వచ్చి మీ పిల్లల్ని ఇటువంటి కాలేజీలో జాయిన్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అడ్మిషన్ కావాలని రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 5,200 ఉన్నారు. మోస్ట్లీ ఇంకొక 400-500 మంది మధ్యాహ్నం రాస్తారు. ఆల్రెడీ ఇక్కడ 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ సంఖ్య 1,600. రాజమండ్రి క్యాంపస్ నుంచి 10th ఎగ్జామ్స్ మనం రాసిన వాళ్ళు 1,600 మంది. జనవరిలో పెట్టిన సెషన్లో అవగాహన సదస్సు పెట్టి సుమారుగా 1,200 మంది జాయిన్ అయిపోయారు ఆల్రెడీ. మా 1,600 ప్లస్ ఆ 1,200 2,800 అయిపోయారు. మేము ఇచ్చేటువంటి సీట్లు 4,500. అంటే ఇక మిగిలిన ఏంటంటే 1,700 సీట్లు మిగిలినాయి. ఈ 1,700లో ఒక 500 రికమెండేషన్ కోసం చెట్టుకుంటాం, పెద్దవాళ్ళు చేసినప్పుడు నో ఆన్లైన్ కాబట్టి. అంటే ఇక మిగిలిన ఏంటండి 1,200. కాబట్టి ఇప్పుడు సుమారుగా 5,500 మంది అంతా వస్తే మేము ఇవ్వగలిగే సీట్లు 1,200 కాబట్టి ఇప్పుడు కూర్చున్న వాళ్ళల్లో నలుగురిలో ఒక్కళ్ళకి మాత్రమే మేము సీట్ ఇవ్వగలుగుతాం. కానీ ఇప్పుడు నేను మాట్లాడేటువంటి మాటలు మీరు పని కట్టుకుని ఎక్కడి నుంచో ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ పిల్లలు ఎక్కడ కాకుండా ఇంకో చోట ఎక్కడన్నా జాయిన్ చేసినా ఆ పిల్లల విషయంలో మీరు జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను తప్ప మీ పిల్లల మీద ప్రేమతో చెప్తున్నా. మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రశాంతంగా మీరు జీవనం కొనసాగించాలి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఎంతోమంది 1000 మంది బిడ్డలను పెంచుతున్నటువంటి అనుభవంతో నేను చెప్పేది, బుక్స్ చదివి చెప్పేది కాదు. ఏమో ఒప్పుకుంటారా? చాలామంది బుక్స్ చదివి చెప్తారు, అలా అనుభవాలు ఉండవు. బుక్స్లో ఏం రాసున్నాయో చెప్తారు కాదు. రోజు పిల్లల మధ్యలో ఉండి చూస్తున్నాం. 35,000 మంది పిల్లల్ని పెంచుతున్నాం. ఇప్పుడు అన్ని బ్రాంచెస్ కలిపి 35,000 స్టూడెంట్స్. ఈ 35,000 మంది పిల్లలతోటి మాకు రకరకాల అనుభవాలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. వీటన్నిటికీ కారణం ఏంటనంటే స్కూల్స్ కాదు, టీచర్లు కాదు. పిల్లలు పాడవుతున్నారంటే దానికి మెయిన్ కారణం, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, పాడయ్యేటువంటి పిల్లల్లో ఎక్కువగా వాళ్ళు పాడవడానికి కారణం తల్లిదండ్రులు వాళ్ళ మీద చూపించేటువంటి గారాభం. తప్పు చేస్తే మందలించరు. అంటే ఏం లేదు, బిడ్డ పొద్దున్న ఎప్పుడు 6:30 లేచి 7 గంటలకు బస్సు ఎక్కువ వస్తున్నాడు. మీ 8 గంటలకు వచ్చిన తర్వాత ఇంకా రిలాక్సేషన్ అంటూ ఏమి ఉండదు కదా. మళ్ళీ 6:30కు బయలుదేరతాడు. ఇక్కడ ఇంటికి వచ్చేటికి బాబు 7:15 అయిపోతుంది. అమ్మ ఒక 5 నిమిషాలు అంటాడమ్మా, ఫోన్లో రిలాక్స్ అవుతాడు కానీ ఇస్తాను. అమ్మ ఏం చదువుతాడమ్మా, అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఏమైనా చదువుతాడా? కాదండి, యూట్యూబ్లో వీడియోలు అవి చూస్తాడు. ఏం చూస్తాడమ్మా, చాగంటి కోటేశ్వరరావు గారు స్పీచ్లా, గరికపాటి నరసింహరావు గారు స్పీచ్లా ఏం చూస్తాడమ్మంటే సినిమాల గురించి ఇంకేవో చూస్తుంటాడని నాకు పూర్తిగా తెలియదు. ఎక్కడ చూస్తాడు అంటే మామూలుగా గదిలోకి పట్టుకెళ్ళిపోతాడు. గదిలో పట్టుకెళ్ళి తలుపులు ఓపెన్లో పెడతాడా, వేసేసుకుంటాడు. చూడండి ఒకసారి. నేను సుమారుగా 70 నుంచి 80 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ సంవత్సరం. 590 దాటే వాళ్ళే 70 నుంచి 80 మంది ఉంటారు. 550 మార్కులు దాటే వాళ్ళు 1000 పైన ఉంటారు.
1600 మందిలో 1000 మందికి పైన 550 మార్కులు వస్తాయి. దాన్ని బట్టి లెక్కేసుకోండి మీరు. 500 మార్కుల కింద ఎంతోమంది ఉంటారు, నాకు తెలుసు 10 లేదా 12 మంది ఉంటారు అంతే. ఏమీ రాదు వాళ్ళకి. యాక్చువల్గా వాళ్ళు ఆ మార్కులు తెచ్చుకోవడానికి మా టీచర్లు కారణం. బికాజ్ వీ హ్యావ్ దట్ గ్రేట్ టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ. కాబట్టి మీరు ఈ 10th క్లాస్లో వచ్చేటువంటి మార్కులను చూసి మురిసిపోయి వీడికి మార్కు ఉంటాం, కుటుంబంతో హ్యాపీగా ఉంటుందని లేదనుకోండి, బాధపడతాం మనం. కాబట్టి 10th మార్కులు మీరు అందరూ బేస్ చేసుకోవద్దని చెప్పి నా మనవి. ఈ రోజుని పిల్లలు రాసేటువంటి టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్లో మేము ఇచ్చేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆ సబ్జెక్టులు ఉంటాయి. అవి కూడా ఏముంటాయంటే టెక్స్ట్ బుక్లో ఎస్ఐ క్వశ్చన్స్లో ఉండవు, అన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మేము ఇచ్చినప్పుడు పిల్లలకి కాన్సెప్ట్ తెలిస్తేనే చేయగలుగుతారు, బట్టి పట్టిన చేయలేరు. అందులో అప్లికేషన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అవ్వాలి మన పిల్లలని చెప్పి, లేకపోతే డెంటల్ సర్జన్ అవ్వాలని చెప్పి తీసుకుంటాం. తిరుమలరావు గారు అండ్ టీమ్ ఏమైనా టెక్నిక్స్ చెప్తున్నారా పిల్లలకి? మరి ఎందుకు అంత అమోఘమైనటువంటి రిజల్ట్స్ వీళ్ళకి వస్తున్నాయని చెప్పేసి అందరూ ఆశ్చర్యపడే పరిస్థితి. ఈవేళ ఇక్కడ ఏమీ జరగటం లేదు, ఏది జరగాలో అదే. ఒక తల్లి వంట చేస్తూ తన పిల్లలకి మనసంతా పెట్టి ఈరోజు నా పిల్లాడు వచ్చి బాగా తినాలని కోరుకుంటే డెఫినెట్గా కుటుంబంలో సభ్యులందరూ చక్కగా భోంచేస్తారు. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఒక తల్లి ఎంత శ్రద్ధ అయితే తీసుకుంటుందో ఇక్కడ కూడా అదే జరుగుతుందండి. మీకు ఏం జరుగుతుందో అదే మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. 10th క్లాస్ పిల్లలు సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఫ్రీక్వెంట్గా కౌన్సిలింగ్స్ చాలా అవసరం పిల్లలకి. ఇప్పుడు మనం ప్రయాణం చేసేటటువంటి వెహికల్ని మనం అస్తమాటు సర్వీసింగ్కి ఇస్తూ ఉంటాం, పెట్రోల్ ఉందో లేదో చూసుకుంటూ ఉంటాం, లేదంటే మనకు ప్రాణాపాయ స్థితులు కలగచ్చు. కాబట్టి దానికి ఫ్యూయల్ ఉందా లేదా, సర్వీసింగ్ జరిగినా క్షమించదు ఆస్తూ ఉంటారు స్కూల్ విషయంలో. అలాగే మనం రిక్రూట్మెంట్స్ జరిగేటప్పుడు అందరికీ ఒక మాట చెప్తాం, ఏమనంటే 8th, 9th, 10th సెలెక్ట్ అయినటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి, ఇంకా ఇంగ్లీష్ టీచర్స్ స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చి మా ఇన్ఛార్జెస్ని కలిసి మేము ప్రతిరోజు రావాలనుకుంటున్నాము, చాలా ఎమోషనల్గా ఉంది ప్రోగ్రాము, పిల్లలు ఏమైనా మంచి స్థితికి రావాలని అనుకుంటూ ఉన్న ఈ ప్రోగ్రాంలో మార్క్స్ వస్తున్నా సరే వాళ్ళతోనూ వీళ్ళతోనూ కంపేర్ చేసుకుంటూ నాకు మార్కులు సరిగా రాలేదు, నేను ఎందుకు పనికిరాను, నాకు అంత దమ్ము లేదనుకుంటా, మా తల్లిదండ్రులు నా మీద ఒత్తిడి పెట్టుకున్నారు. ఇలా పిల్లల భవిష్యత్తుని గురించి చాలా మంచిగా మాట్లాడారండి సరోజిని దేవి గారు కూడా. ఇక్కడ వీళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ మజ్జిగ కూడా ఇచ్చారండి, దాహం మజ్జిగ అనమాట. తర్వాత అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారండి. ఇలా పిల్లలు అయితే ఎగ్జామ్ అయిపోయింది, ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేస్తున్నారు. ఎవరు పిల్లల దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. ఇక్కడ అందరికీ భోజనాల ఏర్పాట్లు చాలా బాగా ఏర్పాటు చేశారండి. మా పిల్లలు ఇందులో చదవడం వల్ల చాలా క్రమశిక్షణగా ఉంటారండి, పేరెంట్స్కి చాలా విలువిస్తారు. ఇందులో తిరుమల సార్ మాత్రం చాలా బాగా కౌన్సిలింగ్ ఇస్తారండి. పిల్లలు చాలా మోటివేట్ అవుతారు, పెద్దలకి చాలా గౌరవం ఇస్తారండి. మా పిల్లలను బట్టి నాకు తెలిసింది. మా ఐఐటీలో చదవాలని కోరిక కూడా మా చిన్న అబ్బాయి ద్వారా నెరవేరిందండి. ఐఐటీ ఖరగ్పూర్లో గేట్ ఎగ్జామ్ రాసి ఐఐటీ ఖరగ్పూర్లో మా చిన్న అబ్బాయి అయితే చదువుతున్నాడు, మా పెద్ద అబ్బాయి అయితే అమెరికాలో ఉన్నాడు. ఇందులో చదివిన నాని కూడా అమెరికాలోనే ఉన్నాడు. ఇలా ఇందులోనే స్మైలీ కూడా ఇందులోనే చదువుకోవాలని మేము అందరం అనుకుంటున్నామండి. తన కోసమని మేము తన ఎగ్జామ్ రాసిన గరుడలో రాసిందండి, అక్కడికి వెళ్ళాము. స్మైలీని కలుసుకోవడము మాకు చాలా టైం పట్టేసిందండి. మేమైతే ఇంటికి వెళ్ళి భోజనం చేసామండి. తను ఎగ్జామ్ రాసిన వచ్చిన వెంటనే మేము ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. బయటికి రావడానికి చాలా టైం పట్టిందండి. ఇందులో చదివిన ప్రతి విద్యార్థికి మాత్రం కౌన్సిలింగ్ ఇక్కడ తిరుమల సార్ బాగా ఇస్తారండి. నాకు తిరుమల సార్ స్పీచ్ అయితే చాలా బాగా నచ్చుతుంది, మేడం కూడా చాలా బాగా మాట్లాడతారు. స్మైలీ ఎగ్జామ్ ఎలా రాసావు? స్మైలీ ఎగ్జామ్ రాసింది ఎలా అడిగింది, ఎన్ని మార్కులు వస్తాయి అనుకుంటున్నావు? నువ్వు ఎన్ని మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 60 అబోవ్. ఓకే, రిజల్ట్ వచ్చాక చూద్దాం. ఎలా ఉంది కాలేజీలో ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్? ఇంత జనం ఎప్పుడైనా చూసావా? ఫస్ట్ టైం కదా, చాలా క్లౌడ్ ఉంది కదా. మీకు కనుక
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము అయితే ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేస్తామండి. బాయ్, సీ యూ.